హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండు వ్లాగ్స్. టెంపుల్లో అయితే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసారన్నమాట. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కాడ ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు, అందరైతే ఫుడ్ తింటున్నారు. చూడవచ్చు మీరు 3-4 వెరైటీస్ కూడా పెడుతున్నారంట. మనమైతే ఇప్పుడు మెయిన్ రూట్ కాకుండా వేరే రూట్లోకి వెళ్ళి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు విరూపాక్ష కేవ్ అని ఉంది. అయితే మేమైతే వేరే రూట్లోకి వెళ్ళి వచ్చాము. ఎందుకు వచ్చామంటే మనకు మెయిన్ రూట్ వచ్చేసి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం నుంచే మెయిన్ రూటు, కానీ అది 11కే క్లోజ్ అయిపోయింది. గేట్లు క్లోజ్ చేశారు, కానీ మా వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో మేము వెనకకి వెళ్ళి వేరే రూట్ ఉంటే అందులోకి వెళ్ళి వచ్చామన్నమాట. వీడైతే మా తమ్ముడు అన్నమాట. వాడు బక్క ఉన్నాడు కాబట్టి మాకంటే ముందు తొందర దొరుకుతాడు. ఇక్కడ చిన్న ఐడిల్స్ వేరే హోమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి హ్యాండ్ మేడెడ్ అంట. అతను వీడియో ఇస్తుంటే తీయనియలేదు అతనైతే. సో అందుకే నేను ఆడ స్టాప్ అయ్యి వీడియో తీయలేదు. మనమైతే ఎటు చూసినా కానీ మొత్తం జంగలే కనిపిస్తుంది. ఓన్లీ 1 రూటే ఉంది, కానీ ఈ వే మాత్రం ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వేలో ఓన్లీ సింగిల్ వే, చాలా బాగుంది. మొత్తం నేచరే ఉంది సరౌండింగ్. మా వాళ్ళు అయితే అందరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఫారినర్స్ కూడా చాలామంది ఎక్కుతున్నారు. ఇప్పటికి చాలామంది ఆపోజిట్లో దిగారు కూడా. ఇప్పుడు చాలామంది ఎక్కుతున్నారు. వీళ్ళంతా కూడా వ్యూ జూన్కి వెళ్తున్నారు పైకి. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందంట. ఇంగ్లీష్ అక్క అయితే ఏమో మాట్లాడుకుంటూ వస్తుంది, కానీ ఏ లాంగ్వేజ్ నాకైతే అర్థమవుతలేదు. ఇక్కడైతే అలా కంట్రీ వాళ్ళు కలిసిళ్ళంట. మరి అలా కష్టాలన్నీ మాట్లాడుకుంటారు. అందరూ కూర్చొని పంచాయతీ తెంపుకుంటారు. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇలా అయితే పెద్ద పంచాయతీ ఉన్నది, మరి ఇవాళైతే అయిపోయేటట్లేదు. మనమైతే పోదాం పైకి. ఇక్కడ మౌంటైన్ మీద అయితే మంకీస్ కూడా ఉన్నాయి చాలానే. వీళ్ళైతే మంచిగా మంకీతో మాట్లాడుకుంటూ వస్తారు. మరి బాయ్ చెప్పుకుంటా దానికి. మనమైతే ఆల్మోస్ట్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యామనుకుంటా. ఇదైతే మొత్తం చిన్నపాటి ట్రెక్కింగ్ లెక్క అయిపోయింది. మొత్తం కొండనే ఉంది. సో ఫైనల్గా అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదైతే వ్యూ పాయింట్. మన అరుణాచలం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. మనం ఆ నుంచి అయితే కిందికి వచ్చేసినాం, కానీ ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. 2 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారంట. అప్పటిదాకైతే ఇక్కడ కూర్చుందాం ఇక. సో మేము అక్కడ నుంచి బయటికి రాగానే మేమైతే అందరం కలిసి చిన్నపాటి మినీ బస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అరుణాచలం నుంచి మేమైతే రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. కానీ టెంపుల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. టెంపుల్ ఎంత చాలా బాగుందంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అసలు టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది.
టెంపుల్ అయితే 9కి క్లోజ్ చేస్తుందంట. సో టైం లేదని చెప్పేసి మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టెంపుల్ లోపలికి వెయ్యే కొద్దీ అయితే ఇట్లా గోపురాలు అయితే వస్తున్నాయి. కొంచెం డిస్టెన్స్ రాగానే మళ్ళీ ఒక గోపురం వస్తుంది. ఇలా ఇప్పటికీ ఇది థర్డ్ అనుకుంటా. ఇదైతే మెయిన్ టెంపుల్ అంట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం, పోయి దర్శనం చేసుకుని వద్దాం. మనకి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మనం ఇక బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదైతే మన ఇండియాలో లార్జెస్ట్ టెంపుల్ అంట. మనం ఇట్లా పోయిన కొద్ది అయితే గోపురం వస్తుందన్నమాట. మనకు ఈ టెంపుల్ అయితే మొత్తం 156 ఎకరాలలో అయితే ఉందంట. ఈ టెంపుల్ కాడ 21 days ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. అది డిసెంబర్ టు జనవరి మంత్ ఆ మధ్యలో అయితే ఒక ఫెస్టివల్ జరుగుతుందంట. అప్పుడు చాలామంది విజిట్ చేస్తారంట టెంపుల్ని. ఇదైతే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అంట. ఈ టెంపుల్కి అయితే ది యునెస్కో ఏషియన్ పసిఫిక్ అవార్డ్ ఆఫ్ ది మెరిట్ అనే ఒక అవార్డు కూడా వచ్చిందంట. ఆ అవార్డు వచ్చేసి మేబీ 2017 అనుకుంటా, నాకు అంత ఇయర్ ఐడియా లేదు. అయితే అవార్డు అయితే వచ్చిందంట. అసలు టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అసలు టెంపుల్ మొత్తం 156 ఎకర్స్లో ఉందంటే అది చాలా గ్రేట్. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.